కొంతకాలంగా టీమిండియా దూకుడు మీదే ఉంది. వైట్ బాల్ ఫార్మాట్లో అదరగొడుతోంది. బైలేటరల్ సిరీస్లతో పాటు మేజర్ టోర్నీలోనూ సత్తా చాటుతోంది. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోనూ సత్తా చాటింది. ఆసియా కప్ను దక్కించుకుంది. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్ కప్లోనూ చెలరేగిపోయింది. బ్యాక్ టు బ్యాక్ టీ20 వరల్డ్ కప్లు ముద్దాడిన జట్టుగా రికార్డు సృష్టించింది. అయితే వైట్ బాల్ ఫార్మాట్ సంగతి ఎలా ఉన్నా టెస్టులో మాత్రం భారత జట్టు నిలకడగా రాణించలేకపోతోంది. తొలి 2 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్స్లో ఫైనల్ వరకు వెళ్ళింది. టైటిల్ మిస్ అయినా 2 సైకిల్స్లోనూ ఆకట్టుకుంది. ఆ తర్వాత మాత్రం టైటిల్ పోరుకు అర్హత సాధించలేకపోయింది. 2025-27 సైకిల్లో అయినా టీం మెరుగైన ప్రదర్శన చేయాలని బీసీసీఐ కోరుకుంటోంది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాక సీనియర్ లేని లోటు భారత జట్టులో కనిపిస్తోంది. జట్టు ఇంకా పూర్తిగా సెట్ కాలేకపోతోంది. కొత్త సైకిల్లో స్వదేశంలో కూడా ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా చేతిలో చిత్తయింది. దీంతో ఈసారి ఫైనల్కు దూసుకుపోవాలంటే తర్వాతి మ్యాచ్లు కీలకంగా మారాయి. అందుకే ఓవైపు ఐపీఎల్ జరుగుతున్నా మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పై బీసీసీఐ ఫోకస్ చేసింది. 4వ సీజన్లో ఫైనల్ చేరడమే టార్గెట్గా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సీజన్లో భారత జట్టు ఇప్పటికే 9 మ్యాచ్లు ఆడేసింది. ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. మెరుగైన ఫలితాలు అందుకునేందుకు పూర్తి స్థాయి జట్టునే బరిలో దింపాలనుకుంటోంది. అన్ని టెస్టుల్లోనూ బుమ్రాను ఆడించాలని ప్లాన్ చేస్తోంది. అయితే వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉంది. ఆ తర్వాతి సంవత్సరం టీ20 వరల్డ్ కప్, ఒలింపిక్స్ ఉన్నాయి. బుమ్రాపై వర్క్లోడ్ పెరగకుండా చూడడమూ కీలకమే. గాయాల బారిన పడకుండా జస్ప్రీత్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. కివీస్ శ్రీలంకపై బరిలో దిగినా ఆ తర్వాత ఆసీస్తో సిరీస్లో బుమ్రాను ఆడించడం సవాల్తో కూడిన వ్యవహారం అనే వాదన వినిపిస్తోంది. స్టార్ పేసర్ను ఏ మ్యాచ్ల్లో ఆడించాలనే విషయంపై సెలెక్టర్లు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ 6వ స్థానంలో ఉంది. భారత్ జట్టు ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడింది. అందులో 4 మ్యాచ్ల్లో గెలిచింది, 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది, 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత విజయాల శాతం 48.15. ఈ జాబితాలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా 8 మ్యాచ్ల్లో 7 గెలిచింది, 1 మ్యాచ్లో ఓడింది. ఆసీస్ విజయాల శాతం 87.50. న్యూజిలాండ్ 3 మ్యాచ్ల్లో 2 గెలిచింది, 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. విజయాల శాతం 77.78.